ఆయన మన పాపం కోసం చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన యెహోవా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్ముటని వలైతే సమస్తం సాధ్యము. మానవుడా, ఈరోజు ఎటు పోవాలని, ఏ మార్గంలో పోవాలని, రేపు చనిపోయినప్పుడు ఏ మార్గంలో నరకానికి పోతావా, మోక్షానికి పోతావా? యెహోవా యందు, యేసుక్రీస్తు యందు నేనే మార్గము, నేనే జీవమును, నేనే సత్యమును అని చెబుతున్నాడు. అరణ్యములో కేక వేసి యెహోవాను బాప్టిజం ఇచ్చాడు. సహోదరులారా, ఆలకించండి. ఈరోజు ఏమై ఉన్నామో, మన కుటుంబాలు ఏమనియో, మనం ఏమై ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సర్వలోకానికి వెళ్ళి స్వార్థం ప్రకటించమని దేవుడు చెప్పి ఉన్నాడు. రండి, రక్షణ పొందండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యమును మనము వెతకండి. ఆయన వెతికి ఆయన రాజ్యం వెతికితే మనం మోక్షానికి పోతాం. రావాలి, సర్వలోకానికి వెళ్ళి స్వార్థం ప్రకటించడానికి రావాలి. అందరు రక్షించబడాలి. ఈ లోకము ఏమైపోతుందో, ఈరోజు ఏమైపోతున్నామో, ఎటు చూసినా నరకాలు, ఎటు చూసినా పాపాలు, ఎటు చూసినా మోసాలు, ఎటు చూసినా ఇబ్బందులు, తెగుళ్ళు, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. సహోదరులారా, రండి. ఈరోజే రక్షణ దినము. ఈరోజే ప్రభు పిలుస్తున్నాడు. రండి, సర్వలోకానికి మనము స్వార్థం ప్రకటిస్తాము. సర్వలోకానికి నశించిపోయే ఆత్మల రక్షణకి ఈరోజు మనం చేస్తున్నాం. సహోదరులారా, రావాలి, వినండి. ప్రభు మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఆకాశానికి మళ్ళా రెండో రాకడ సమయమై వస్తున్నాడు. మనం సిద్ధపాటు కలిగి మనము అందరం ఉండాలని చెప్పని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఆమేన్.